పూర్వం నిర్జనమైన అడవిలో ఒక ఋషి ఉండేవాడు. అతను గొప్ప తపస్వి, అంతేకాదు చాలా దయగలవాడు. ఆయన ఎంత గొప్పవాడంటే అడవిలోని సాధు జంతువులు, పక్షులతో పాటు క్రూర మృగాలు కూడా ఆయన దగ్గరకు వచ్చి క్షేమ సమాచారాలు తెలుసుకొని వెళ్ళేవి. ఆ అడవిలో ఒక కుక్క మాత్రం నిరంతరం ఆ ఆశ్రమంలోనే తిరుగుతూ శాకాహారం మాత్రమే తింటూ ఉండేది. సాయంత్రం అయ్యేసరికి ఆ ముని కుటీరం ముందే నిద్రపోయేది. దాంతో ఆ మునికి కుక్క మీద అభిమానం కలిగింది. ఇంతలో ఒకరోజు ఆకలితో ఉన్న ఒక చిరుతపులి అటుగా వచ్చింది. అది ఆ కుక్క పైన దాడి చేసింది. ఎలాగోలా ఆ కుక్క తప్పించుకుని ముని దగ్గరికి వచ్చి విషయం మొత్తం చెప్పి రక్షించమంటూ శరణు వేడింది. ఆ ఋషికి దాని మీద దయ కలిగింది. దాన్ని చూసి జాలిపడి ఇంకెప్పుడూ కూడా చిరుతపులి ఆ కుక్క మీద దాడి చేయకుండా ఉండడానికి ఆ కుక్కను ఒక బలమైన చిరుతపులిలా మార్చేశాడు. చిరుతగా మారిన ఆ కుక్క సంతోషంతో ఏ భయమూ లేకుండా అడవిలో సంతోషంగా తిరగసాగింది. ఇంతలో ఒకరోజు దాని మీద ఒక పెద్ద పులి దాడి చేసింది. దాని నుండి ఎలాగోలా తప్పించుకుని మళ్ళీ ఋషి దగ్గరకు వచ్చి శరణు వేడింది. అప్పుడు ఆ ఋషి దానిని ఒక బలమైన పెద్ద పులిగా మార్చేశాడు. అప్పుడు పెద్ద పులిగా మారిన ఆ కుక్క ఏ భయమూ లేకుండా స్వేచ్ఛగా అడవి మొత్తం తిరుగుతూ కనిపించిన జంతువునల్లా చంపి తింటూ ఉండేది. రక్తం రుచిమరగడం వల్ల దానికిప్పుడు శాకాహారం తినాలన్న కోరికే లేదు. చక్కగా మాంసం తింటూ సాయంత్రం అయ్యేసరికి ఏమీ ఎరుగనట్లు వచ్చి ముని ఆశ్రమంలో పడుకునేది. ఆ మునికి ఇవేమీ తెలీదు. తన తపస్సులో తాను ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఏనుగు ఆ పులిపైన దాడి చేసింది. దాన్నించి తప్పించుకుని మళ్ళీ ఋషి దగ్గరకు వెళ్లి శరణు వేడింది ఆ పెద్ద పులి రూపంలో ఉన్న కుక్క. ఈసారి ఋషి దానిని ఇంకా పెద్ద మదపుటేనుగుగా మార్చేశాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. తరువాత ఎక్కడి నుండి వచ్చిందో ఒక బలమైన సింహం ఆ ఏనుగు పైన దాడి చేసింది. మళ్ళీ వెంటనే అది ఋషి దగ్గరకు వచ్చి శరణు వేడింది. ఆ ఋషి కూడా దాన్ని ఒక బలమైన సింహంగా మార్చేశాడు. దాంతో దానికి సింహం భయం కూడా లేకుండా పోయింది. మళ్ళీ అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించిన జంతువునల్లా తింటూ ఉండేది. ఈ సింహానికి భయపడి రోజు మునిని దర్శించుకుంటానికి వచ్చే జంతువులు కూడా రావడం మానేశాయి. ఇంతలో ఒకరోజు జంతువులన్నింటిలోనూ భయంకరమైన 8 కాళ్ల సర్వమృగం ఒకటి దానిపై దాడి చేయడానికి వచ్చింది. దాన్ని చూసి సింహం రూపంలో ఉన్న కుక్క బెదిరిపోయింది. మళ్ళీ ఋషి దగ్గరకు వచ్చి శరణు వేడింది. మళ్ళీ ఆ ముని దానిని సర్వమృగంగా మార్చేశాడు. ఇక అప్పట్నుంచి అది మరింత విజృంభించింది. కనపడిన జంతువులన్నిటినీ చంపి తినేస్తూ ఉండేది. ఇంతలో ఒకరోజు దానికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఋషి నేను శరణు వేడగానే నన్ను చిరుతగా, పెద్ద పులిగా, ఏనుగుగా, సింహంగా, తర్వాత సర్వమృగంగా కూడా మార్చాడు. నాలాగే ఏ పక్షో జంతువో వెళ్ళి శరణు వేడితే వాటిని కూడా నాలాగో, నాకంటే బలమైన జంతువుగానో ఖచ్చితంగా మార్చేస్తాడు. అప్పుడు నాకు ఈ సుఖాలేమీ ఉండవు. పైగా నా ప్రాణాలు కూడా ప్రమాదంలో పడవచ్చు. ఇదంతా జరగకముందే ఆ మునిని చంపేయాలి అని అనుకుని ఆ ముని దగ్గరకు దాడి చేయడానికి వెళ్ళింది. ఆ మునికి చాలా కోపం వచ్చి ఇలా అన్నారు. ఛీ పాపాత్మురాలా, కుక్కగా ఉన్న నిన్ను చిరుతగా, పులిగా, ఏనుగుగా, సింహంగా, ఆఖరికి సర్వమృగంగా కూడా మార్చాను. అయినా నువ్వు నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. నీ వంటి దానికి నీ అసలు రూపమే సరైనది అంటూ దానిని కుక్కగా మార్చేశాడు. తరువాత ఆ కుక్కను ఆశ్రమం నుండి తరిమేశాడు. ఈ కథలో నీతి, ఒకరితో స్నేహం చేయాలంటే వాళ్ళంటే మనకు ఇష్టం ఉంటే సరిపోదు, వాళ్ళ గుణగణాలను కూడా పరిశీలించాలి. లేదంటే ఒక్కోసారి వాటి వల్ల మన ప్రాణాలే ప్రమాదంలో పడవచ్చు.